బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం ప్రభావంతో సూర్యాపేట జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. హుజూర్ నగర్, మఠంపల్లి, చింతలపాలెం, మేళ్ల చెరువు, గరిడేపల్లి, నేరేడుచెర్ల, పాలకీడు, కోదాడ, చిలుకూరు, అనంతగిరి, నడిగూడెం, మునగాల మండలాల్లో వర్షం పడుతుంది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపైకి వర్షపు నీరు చేరడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా వర్షాలు దంచి కొడుతున్నాయి. దీనికి సంబంధించి మనకు మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, ఎట్లా ఉంది జిల్లాలో వర్షాల పరిస్థితి? గడిచిన 24 గంటలుగా ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. వర్షాలు దంచి కొడుతూ ఉన్నాయి. వాయుగుండం తీవ్ర రూపం దాల్చడంతో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తం కూడా 24 గంటలుగా ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తూనే ఉంది. ప్రధానంగా హుజూర్ నగర్, కోదాడ, మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ ప్రాంతాల్లో సగటున 15 మిల్లీమీటర్ల వర్షపాతం కురిసినట్టుగా అధికారులు కూడా చెప్తా ఉన్నారు. హుజూర్ నగర్ మున్సిపాలిటీలో అయితే పరిస్థితి అధ్వానంగా మారింది. ఎడతెరపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలతో ఒక్కసారిగా ఆ వరద నీరంతా కూడా సమీప ఉన్నటువంటి లోతట్టు ఇళ్లలోకి వచ్చి చేరుతా ఉంది. హుజూర్ నగర్ పట్టణంలోని భగత్ సింగ్ నగర్, అంబేద్కర్ నగర్ కాలనీలో ఉన్నటువంటి ఇళ్లలోకి వర్షం నీరు రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వెంటనే మున్సిపాలిటీ అధికారులు అక్కడికి వచ్చి వారిని పక్కన ఉన్నటువంటి ప్రైవేటు స్కూళ్ళు, అదేవిధంగా గవర్నమెంట్ స్కూళ్లకు వాళ్ళందరినీ కూడా తరలించే ప్రయత్నం ఇప్పుడు చేస్తా ఉన్నారు. దీంతో పాటు మూసీ నది కూడా ఉధృతంగా ప్రవహిస్తా ఉంది. హైదరాబాద్ లో కురుస్తున్నటువంటి వర్షాలకు, స్థానికంగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలతో పెద్ద ఎత్తున వరద నీరు రావడంతో భూదాన్ పోచంపల్లి మండలంలోని రుద్రవెల్లి, చినరావులపల్లి, జూలూరు గ్రామాల్లో కొన్ని చోట్ల కాజ్వేల మీదుగా, కలవట్ల మీదుగా మూసీ నది ప్రవహిస్తుండటంతో కొన్ని గ్రామాలకు రాకపోకలు అనేది పూర్తిగా నిలిచిపోయాయి. మూసీ నది ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండింది. 2 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటి విడుదల చేస్తా ఉన్నారు. అయితే రైతులు మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. వర్షాభావ పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి రైతులు ఈ వర్షాలకు పత్తి పంటలన్నీ కూడా ఏపుగా పెరుగుతా ఉన్నాయి. ఎస్ఆర్ఎస్పీ కింద ఇప్పటికే పంటలు వేసుకున్నారు. వర్షపు నీరుతోని రావడంతోనే వాళ్ళందరూ కూడా నారులన్నీ కూడా మళ్ళీ పచ్చబడ్డాయని కూడా వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బంది లేకపోయినా, ప్రాణ నష్టం లేకపోయినప్పటికీ కూడా అధికారులు మాత్రం అప్రమత్తమయ్యారు. 24 గంటల పాటు కూడా ఒక కంట్రోల్ రూమ్ కూడా కలెక్టరేట్ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా నల్గొండ జిల్లాలో చోటు చేసుకుంది. ఎక్కువగా సూర్యాపేట జిల్లాలో వర్షం పడతా ఉంది. రైట్ రాము.